ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు పిటిషన్పై విచారణ ఆగస్టు 4వ తేదీన జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పోలీస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఒక సీరియల్ కథలాగా కనిపిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా దాదాపు 18 నెలలైనా కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా అమెరికాలో ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అనేక రకాలుగా ఇబ్బందులు గురించి ఆయనను ఇండియాకు రప్పించారు. సిట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు దాఖలు చేశారు. ఆయన సహకరిస్తారని చెప్పినప్పటికీ ఆరోగ్యం బాగోలేదు చెప్పినప్పటికీ పదే ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ప్రణీతరావు కావచ్చు, ఇతర రాధాకృష్ణరావు కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన తర్వాత ప్రభాకర్ రావును కూడా విచారణకు రావాలని ఆదేశించారు. అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వస్తానని చెప్పినా రావాల్సిందేనంటూ ఇంటికి సైతం దాన్ని జప్తు చేస్తున్నట్టుగా నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 నెలలకు పైగా ఇలా ఇండియాకు వచ్చి విచారణ కోరుతున్నారు. అనేక సార్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రీజనల్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి విచారణలో ఆయన పాల్గొన్నారు. ఉన్నటువంటి పూర్తి వివరాలు కూడా చెప్పుకొచ్చారు. ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకు ఎందుకు వెళ్ళిందంటే తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ చెప్తున్నారు. తరచూ పోలీస్ స్టేషన్ పిలిచి వేధిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసినటువంటి ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి రిలీఫ్ కూడా కొట్టేయాలని పోలీసులు వైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తద్వారా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన విచారణ సహకరిస్తారని చెప్పాడు. సుప్రీంకోర్టు కూడా ఆయన అరెస్టుకు రిలీఫ్ ఇచ్చింది. కానీ విచారణ పేరుతో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని 2 సార్లు ప్రెసిడెంట్ మెడల్ నందుకున్నటువంటి ప్రభాకర్ రావును పదే విధించడమే కాకుండా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా పూర్తిగా తన దగ్గర ఉన్నటువంటి విషయాలు చెప్తారని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తా ఉంది. దీంట్లో భాగంగా ఉన్నత అధికారులందరూ కూడా ప్రభుత్వంలో కొంతమంది కీలక వ్యక్తులు చెప్పినట్టుగా ఆయనకు సమాచారం ఇస్తామనుకున్న నేపథ్యంలోనే ప్రభాకర్ రావు వేధిస్తున్నటువంటి పూర్తిగా ఒక అవగాహనకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ విచారణ పేరుతో అనేక రకాలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించి సిట్ అధికారులు వేదనకు గురి చేస్తున్నారని చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీన ఈ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టులో ముందుగా చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారమే ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు, ఇండియాకు వచ్చారు. అనేక సార్లు పలు దఫాలుగా సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం విజయ్ కుమార్ డీసీపీ ఆధ్వర్యంలో టీం కు పూర్తి వివరాలు అందించారు. కానీ మళ్ళీ పదే విచారణకు రావాల్సిందిగా అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు 4వ తేదీన ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. అతి తెలివి ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అంతా తనకే తెలుసన్నట్టు ప్రవర్తిస్తూ అవగాహన లేనితనాన్ని ఇంకోసారి బయట పెట్టుకున్నారు. భారత ప్రధాని ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలియనంత తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించారు. ఓ సందర్భం లేకుండా నోరేసుకుని విపక్షాల మీద పిచ్చి కూతలు కూసే రేవంత్ రెడ్డికి కనీసం మన ప్రధాని ఎక్కడి నుంచి పోటీ చేసి గెలిచారో కూడా తెలియదంటూ నెటిజన్లు నోటికొచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ బహిరంగ వేదికలపై పరువు తీసుకున్న సందర్భాలు రేవంత్ కు కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న దేవాదుల ఏ నది బేసిన్ మీద ఉందంటూ అధికారులను అడిగి పలచనయ్యారు. మాట్లాడితే తాను నల్లమల బిడ్డనంటూ బీరాలు పలికే రేవంత్ అది ఏ జిల్లాలో ఉందా తెలియదని చెప్పి చురకలంటించారు. అంతెందుకు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయిన బనకచెర్ల ఏ ప్రాంతంలో ఉంటుందంటూ మాట్లాడి సిగ్గు తీసుకున్నారు.
అప్పట్లో ఓసారి ఎస్ఎల్బీసీ దుర్ఘటన సమయంలో కూడా తానే ముఖ్యమంత్రిని అన్న విషయం కూడా మర్చిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటూ ఉపన్యాసం దంచే ప్రయత్నం చేస్తూ తన పరువు తానే తీసుకున్నారు. తాజాగా నరేంద్ర మోడీ జన్మస్థలం విషయం గురించి చెబుతూ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. తెలివి తక్కువతనాన్ని బహిరంగంగా బయటపెట్టుకున్నారు. గుజరాత్లో పుట్టిన మోదీ మహారాష్ట్ర నుంచి పోటీ చేశారంటూ నిస్సిగ్గుగా మాట్లాడారు. వాస్తవానికి మోడీ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం వారణాసి. మరి ఈ వారణాసి దేశ ప్రజలకు కూడా తెలియకుండా మహారాష్ట్రకు ఎప్పుడొచ్చిందో శ్రీమాన్ రేవంత్ రెడ్డే చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మోడీ గారు ప్రాతినిధ్యం నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సింధూర, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం అవగాహన, ఒక అంశం మీద పట్టు లేనటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో కనిపించాయి. మరొకసారి అదే అంశం కూడా నిరూపితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం కావచ్చు, తాను నియోజకవర్గం ఏదైతే ఉందో వాటిపైన కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మోడీకి సంబంధించినటువంటి అంశంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడు, తాను వారణాసి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో ఆ వారణాసి కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కడుందో కూడా కనీసం అవగాహన లేనటువంటి మాటలు కాసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడారు. అది మహారాష్ట్రలో మాట్లాడు. ఇటీవల కాలంలో కూడా ప్రతిదీ కూడా తను అవగాహన లేకుండా మాట్లాడడం, కనీసం సబ్జెక్ట్ మీద ప్రిపేర్ రాకుండా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో రాడార్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్షయ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని లెప్రసీ హాస్పిటల్ అనడం కావచ్చు, బాక్రా నంగల్ తెలంగాణలో ఉందంటూ కూడా కామెంట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా బనకచెర్ల ఎక్కడ ఉంది, ఏ పేషెంట్ కిందకు వస్తుందని చెప్పడం కావచ్చు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటూ కూడా కొన్ని ఐటీకి సంబంధించినటువంటి వాటి మీద మాట్లాడడం కావచ్చు, అమెజాన్ ను ఏదైతే వెబ్సైట్ ఉందో అమెజాన్ కు సంబంధించినటువంటి షాపింగ్ సైట్ ఏదైతే ఉందో దాన్ని వెబ్ సిరీస్ గా తాను పరిగణించడం కావచ్చు, నల్లమల ఏపీలో ఉందా తెలంగాణలో ఉందా అంటూ కూడా తాను మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. జమిలీ ఎన్నికలను జెమ్నీ ఎన్నికలు అనటం కావచ్చు, అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు మెయింటైన్ చేయాలంటే కరెంటు పోతుంది, 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి తెలంగాణలో గతంలో ఉన్నటువంటి కరెంటును ట్రాన్స్ఫార్మర్లు కిందికి దింపి ఆయిల్ చేంజ్ చేయడం అనేది కావచ్చు, అంతేకాకుండా దేవాదుల బేషన్, ఆ దేవాదుల ఏ బేషన్ కిందకు వస్తుంది, గోదావరి కిందకు వస్తుందా లేదంటే కృష్ణా కిందకు వస్తుందా అంటూ కూడా ఇంజనీర్లను అడగడం కావచ్చు, పివి నరసింహరావు అని మాట్లాడడం కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ ను క్యాస్ట్ సెన్సెక్స్ గా మార్చడం కావచ్చు, అంతేకాకుండా కంప్యూటర్ ను తెచ్చింది రాజీవ్ గాంధీ అంటూ కూడా కొన్ని కామెంట్ చేశారు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కనీసం ప్రిపేర్ అయి రాకుండా మీడియా ముంగట అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ప్రతి అంశం పైన కూడా తాను అడ్డంగా దొరికిపోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాను స్వయంగా తన నోటి నుంచి పలికినటువంటి ఆనిముత్యాలుగా మనం పరిగణించుకోవచ్చు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ వారణాసి ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్రలో ఉందంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతసేపు సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయి రాకుండా పూర్తిగా మీడియాకు అడ్డంగా దొరికిపోయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇటు నెటిజన్లు పూర్తిగా కామెంట్ చేస్తున్నటువంటి, ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే వైరల్ గా మారుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. తాను కొంచెం కూడా ప్రిపేర్ అయి రాకుండా ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉంది, అసలు తెలంగాణ పైన అవగాహన లేకుండా పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తాను దొరికిపోతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ కామెంట్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కామెంట్ కూడా పూర్తిగా ఆ నెటిజన్లు కూడా పూర్తిగా వైరల్ చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. లైబ్రరీలో నిషేధాజ్ఞలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్ని వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందన్నారు. మొన్న యూనివర్సిటీలో ఆందోళనలు నిషేధిస్తే మెమో ఇచ్చారు. నేడు లైబ్రరీలో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజాస్వామ్య పాలన అనే
7వ గ్యారంటీని మరిచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. ఇప్పుడు శుద్ధపూస మాటలు నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాప పరిహారం కాదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయమంతా లైబ్రరీల చుట్టే తిరిగిందని, రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకువచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, లైబ్రరీలో నిషేధాజ్ఞలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధురా. చిక్కడపల్లి లైబ్రరీలో ఏదైతే నిషేధిత వాళ్ళకి సంబంధించిన పోస్టర్ పెట్టడం వల్ల కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా దీనిపై స్పందించారు. ఇప్పటికే ఈ ఆంక్షలు ఏంటి అని చెప్పేసి, నిరుద్యోగుల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు గారు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చారో వారిని కూడా పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. దీంతో భాగంగా నిరుద్యోగుల పక్షాన ఏం మాట్లాడారని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ప్రస్తుతం అంతో పాటు అద్దంకి దయాకర్ని అడ్డుకున్న నిరుద్యోగులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అసలు ఏం జరిగింది? నిన్న అద్దంకి దయాకర్ గారు ఎందుకు వచ్చారు, అసలు మీతో ఏం మాట్లాడారు, మీరు ఏం చెప్పారు? అద్దంకి దయాకర్ సంబంధించిన గతంలో ఇదే అశోక్ నగర్కి వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చేసి నిరుద్యోగులకు ఎన్నో మాటలు చెప్పారు. మరి మీరు ఆ చెప్పిన మాటలనే నెరవేర్చమని మీరు అద్దంకి దయాకర్ని అడిగిరా? మళ్ళీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నమస్తే అన్న, నా పేరు దామోదర్ రెడ్డి. అయితే నిన్న అద్దంకి దయాకర్ గారు చిక్కడపల్లి లైబ్రరీకి రావడం జరిగింది. అయితే మేము ఏమన్నామంటే జస్ట్ అది సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన హామీ కదా అని చెప్పేసి గట్టి అడగడం జరిగింది. అయితే వారు కూడా ఏం చెప్పారంటే ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశారు, సరైన సమాధానం అనేది చెప్పలేదు. మేము ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయమని చెప్తే లైబ్రరీ గురించి సరే లైబ్రరీ కడుతున్నాం కదా అని చెప్పేసి ఏదో తప్పించుకునే ధోరణి చేశారు వాళ్ళు కూడా. అయితే మేము గట్టిగానే అడిగాం. అయితే మళ్ళీ వారు ఏం చెప్పారంటే వారు 27వ తారీఖు 8వ తారీఖు రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత నిరుద్యోగ సమస్యల గురించి మీద నాకు కూడా అంత అవగాహన లేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వచ్చి మీతో మాట్లాడి సీఎం దగ్గరతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ నిరుద్యోగుల గురించి నాకు పెద్దగా అవగాహన లేదని చెప్పేసి మీతో అన్న వ్యక్తులు గతంలో మళ్ళీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులను ఇదే నిరుద్యోగులనే కదా అంటే వారి వెంట తిప్పించుకొని ఇప్పుడు ప్రభుత్వానికి రావడానికి ఏర్పాటు చేయడానికి నిరుద్యోగులు ఇదే నిరుద్యోగులే కదా కారణం. మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం ఏంటి? మళ్ళీ అది వీళ్ళు కాంగ్రెస్ అంటే దొంగ కార్యక్రమంగా అయిపోయిందన్న. వీళ్ళు ఏంటంటే వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రియాజ్ గారు లైబ్రరీకి వచ్చి మీరు బుక్కులందరూ మూయండి, ఒక 3 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడండి, తర్వాత మన ఉద్యోగ నోటిఫికేషన్ మనకు వస్తాయి, మన హక్కులు మనం సాధించుకున్నట్టు ఆ రోజు మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు మొన్న రియాజ్ సార్ గారు కూడా అడుగుకోవడం జరిగింది, ఉద్యోగ నోటిఫికేషన్ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి. వారు కూడా ఏదో తప్పించుకునే ధోరణి పోవడం జరిగింది. ఇట్లా ఎన్ని రోజులు మరి? ఎందుకంటే మా నిరుద్యోగుల కడుపు మండుతా ఉంది, మేము ఎవరికి చెప్పుకోవాలి? ఆ రోజు మీ పార్టీ గెలవడానికి మేము ఎంత కష్టపడమో మాకు తెలుసు. 3 నెలలు మా అయ్య కాళ్ళు అందరి కాళ్ళు మొక్కి ఓట్లు ఇప్పిస్తే మీరు ఈ విధంగా చేస్తారా? మొన్న కూడా ఎలక్షన్స్ ముందు కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇదే రోడ్డు మీద ఇక్కడే టీ తాగుతూ నిరుద్యోగ సమస్యలు తీరిన తర్వాత మేము ముందుకెళ్తాం, తర్వాతనే వేరే దాని గురించి కూడా మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత బావర్చిలో కూడా బిర్యానీలు పోవడం జరిగింది. కానీ వారు ఇంతవరకు చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల మీద ఇంత నిర్బంధం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఏదో వెబ్ నోట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నిరుద్యోగుల హక్కులను కాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద రాహుల్ గాంధీ స్పందించాలి. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని నేను చెప్తా ఉన్నాను. అని చెప్పాను. అంటే ముఖ్యంగా వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అని చెప్పేసి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? ఈ అంటే గ్రంథాలయంలో ఈ ఏదైతే చదువుకునే ప్రదేశంలో ఏదైతే పోస్టర్లు పెట్టారో దీన్ని ఎట్లా ఖండిస్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నారు, సిగ్గు అనిపిస్తుంది ప్రజాపాలన అంటే. ఈరోజు మీరు లైబ్రరీలో నోటీసులు బోర్డులు చేయాల్సిన అక్కర ఏమొచ్చింది మీకు? అంటే జాబ్ నోటిఫికేషన్ అడిగే హక్కు కూడా మాకు లేదా? ఏంటిది ఇదంతా? ఏంది ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ఆ రోజు మా విద్యార్థులతో నిరుద్యోగులతో కూర్చొని ఇక్కడే ఛాయ్ తాగి మాతో మాట్లాడి మీరందరూ మా అండ ఉండాలి, పార్టీని గెలిపియండి అని చెప్పి మాకు కలవలి మాటలని చెప్పేసి నిరుద్యోగులందరినీ మేము క్యాన్వసింగ్లో మీ పార్టీ గెలిస్తే మార్పు వస్తుందని అందరం కలిసికట్టుగా పనిచేసినాం. ఈరోజు మీరు ఏం చేస్తుర్రు? మేము బోర్డులు పెట్టాలన్నా, ఇలా పోయి అసెంబ్లీ కాడ బోర్డు పెట్టాలన్నా, మినిస్టర్ ఆఫీసర్లకు బోర్డు పెట్టాలన్నా? మాకు మేము తమాషాలు చేస్తురా మాతోటి? మీకు అసలు దేనికి సంకేతం ఇస్తురా? మీరు కొద్దిగా సిగ్గాని అనిపించాలి కదా.
జాబ్ అడగడానికి హక్కు లేదు, ఏది లేదని మీ ఇష్ట రాజ్యంగా చేస్తున్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారంలోకి ఒక మాట అంటే ఇదంతా డ్రామాలు చేస్తురా? మా దగ్గర తలతోక ఏమైనా ఉందా మీకు బోర్డులు పెట్టడానికి? దీనికి తక్షణమే మీరు బోర్డు వెనక తీసుకోవాలి. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ఆధారంగానే మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మీరు కొత్తగా వచ్చి ఏం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు కూడా దాఖలు లేవని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు దాంతో పాటు మీరు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చింది దాదాపు సంవత్సరంన్నర దాటింది, ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. దీని జాబ్ విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి నోరు మెదపలేదు. దీన్ని ఎట్లా ఖండిస్తారు? వాళ్ళు ఏమేసింది ఏం లేదు కొత్తగా. గత ప్రభుత్వం డిఎస్సీ వేస్తే దానికి యాడ్ చేసి ఒక 5,000 వేసి వాళ్ళు ఇచ్చిర్రు. వాళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిర్రు, ఏదో చిన్న ఇచ్చిర్రు. కానీ వాళ్ళు 60,000 అని చెప్పుకుంటారు. చెప్పుకుని కూడా ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నారు అంటే కొంచెం ఆలోచించి చేయండి అయ్యా. మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే మన నిరుద్యోగులను పిలవండి. దేంట్లో ఖాళీగా ఉన్నాయి? గ్రూప్ 1లో ఖాళీగా ఉన్నాయా? గ్రూప్ 2లో ఖాళీగా ఉన్నాయా? డిఎస్సీ ఖాళీ ఉన్నాయా? నీకు ఎస్ఐ నువ్వు ఏప్రిల్లో ఎస్ఐ వేస్తాను, కానిస్టేబుల్ వేస్తాను, తలా తోక లేని వాగ్వాదాలు ఇచ్చి ఇలా మొబ్బపెట్టి అంటే ఆటలు ఆడుతున్నావు మాతోటి. నువ్వు ఆటలు ఆడితే మిమ్మల్ని అందరినీ బొంద పెడతాం. చిత్తు వచ్చే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని మా ప్రధాన ఎజెండా, డిమాండ్ కూడా. మీరు మార్పు చేస్తే మీకు పాలాభిషేకం చేస్తామని చెప్పినాం. మార్పు చేయకపోతే పాతాలకు తొక్కడమే మా ధ్యేయం. అవసరమైతే మళ్ళీ కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. భయ్య చెప్పండి, అంటే నిప్పుతో ఆట నిరుద్యోగులతో వేట అనే విధంగా కూడా ఇప్పుడు నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు సైతం ఈ ప్రభుత్వంపై కన్నెర చేసి పోరుబాట పట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? దీనికి సంబంధించిన నిరుద్యోగుల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి అన్యాయానికి గురి చేసిందని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో మేము వాళ్ళకు ఓట్లేసి ఇప్పటికీ ఇంటింటికి తిరిగి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బాకి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 5,963 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటివరకు వేసిండ్రు. అంటే వేసిండ్రు కాబట్టి ఇంకా 2 లక్షల ఉద్యోగాలు అడుగుతారు, వాళ్ళ యొక్క హక్కులు అడుగుతారు. నిరుద్యోగులు చైతన్యవంతంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులందరూ కూడా కలిసి చైతన్యవంతంగా ఉన్నారు. ఆ చైతన్యవంతంగా ఉన్న నిరుద్యోగులు ఇప్పుడు అడుగుతారు అనే ధోరణితో ప్రతి లైబ్రరీలో, దాదాపు తెలంగాణ మొత్తంలో ఉన్న ప్రతి లైబ్రరీలో పోస్టర్లు అంటించడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచానికి ఒడిగట్టిందంటే మీరు ఒకసారి చరిత్రను గమనిస్తే కాంగ్రెస్ నాయకులే ఈ గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలికిండ్రు. అంటే వాళ్ళు తెచ్చిన ఈ గ్రంథాలయ ఉద్యమము, గ్రంథాలయాలని వాళ్ళే తుంగలో దూకుతున్నారు. ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరిగితే అది ఇక్కడ మాత్రం ఎనుముల రాజ్యాంగం నడుస్తుంది, ఎనుముల ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఎనుముల ఇంటెలిజెన్స్ లో భాగంగానే, ఎనుముల రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు ప్రతి దగ్గర మా హక్కులను కాల రాస్తున్నారు. మా హక్కులను కాల రాస్తే ఏ నిరుద్యోగి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ నిరుద్యోగి కూడా ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. భయ్య చివరిగా చెప్పండి, అంటే ఏదైతే అద్దంకి దయాకర్ గారు చెప్పిన విధంగా కూడా మీ నిరుద్యోగుల సమస్యలు నాకు తెలియవు, నేను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో ఎన్నికల సమయంలో మిమ్మల్ని మీరు అన్నారు ఇందాకనే 3 నెలలు మీరు పుస్తకాలు మూసివేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల తరపున కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ నిజంగా న్యాయం జరిగిందా? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా న్యాయం జరుగుతుంటే ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఎందుకు ధర్నా చేస్తారన్న? సీఎం గారు కూడా ప్రతిసారి 60,000 ఉద్యోగాలు ఇస్తారంటే మాకు ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, జిగుత్సాకరంగా ఉన్నది. మీరు నిజంగా సొంతంగా మాట్లాడుతున్నారా లేకపోతే మీకు ఎవరో మంత్రులు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ దయచేసి తెలియని మాటలతో నిరుద్యోగులను ఇబ్బంది పెట్టవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. బట్టి విక్రమార్క గారు స్వయంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పెడతాను, సంవత్సరం కాదు 18 నెలలు కూడా దాటిపోయింది, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఆనాడు మీరు రియాజ్ గారు గెలిచినప్పుడు, బల్మూరి వెంకట గారు గెలిచినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు లేని ఇబ్బందులు, లేని రిస్ట్రిక్షన్స్ ఈ రోజు లైబ్రరీ ఎందుకు పెడతా ఉన్నారు? గతంలో కొంతమంది కేవలం మిమ్మల్ని అంటే రాజకీయంగా వాడుకొని ఇప్పుడు వారికి పదవులు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పదవులు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని మీతో రావట్లేదు, మిమ్మల్ని పర్కలు చేయట్లేదు అంటారు. ఖచ్చితంగా అవును, ఎస్. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఎదగడం కోసం నిరుద్యోగులను వాడుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాత్రం నిరుద్యోగులు మిగిలిపోయినాం, ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే మీకు పదవులు వస్తే పెదవులు మూసుకుంటారా? ఈనాడు రియాజ్ సార్ గారు కానీ, కోదండరామ్ సార్ గారు కానీ, బల్మూరి వెంకట్ కానీ, ఆగ్నూరు మురళి కానీ మీరంతా ఏడపడుకురా? అసలు మీరు అసలు ఉన్నారా? రేపు మాత్రం మీకు బరాబర్ చెప్తున్నాం, మీరు నలుగురు కనపడలేదని చెప్పి రేపు పేపర్ ప్రకటన చేస్తాం మేము. ఎందుకంటే మీరు ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన దగ్గర మాకు కనబడట్లేదు, మేము మిమ్మల్ని నమ్మే ఓట్లేసినాం, మీరు ఈ రోజు బయటకు రావట్లేదు. కాబట్టి కబడ్దారు ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ అవసరమైతే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నా.
మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఇప్పుడు వారు వారి పొజిషన్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గతంలో ఎన్నికల సమయంలో మమ్మల్ని అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మమ్మల్ని కేవలం వాడుకొని ముందుకెళ్లారు తప్ప మాకు ఎలాంటి న్యాయం కూడా చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇది ఇలాగే పునరావృతం అయితే మాత్రమే రాబోయే రోజుల్లో నిరుద్యోగులమంతా కూడా ఏకతాటిపై నిలబడి స్థానిక సంస్థల్లో మిమ్మల్ని ఓడగట్టే ప్రయత్నం కూడా చేసి ఓడగొడతామని చెప్పేసి కరాఖండ్గా చెప్తున్నామని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింధురా, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. పెరుగుతున్న పురుష వంధ్యత్వ స్పార్క్ యాక్షన్ 49 ఏఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ముందంజలోకి తెస్తుందని ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ 49 సంస్థ డైరెక్టర్ సీఈఓ వినీష్ గంధియా, డాక్టర్ జ్యోతి ఇతర సిబ్బంది దీన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి ఏఐ వీర్యసేన లైజర్ను ప్రవేశపెట్టిన సంస్థగా 49 గుర్తింపు పొందిందని డాక్టర్ జ్యోతి తెలిపారు. పురుష సంతత్యం పెరుగుతున్నప్పటికీ తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉందని చెప్పారు. ప్రారంభ దశలోనే సరైన రోగ నిర్ధారణ జరిగితే ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని వెల్లడించారు. గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో 49 ఇప్పుడు ఖచ్చితమైన ఫర్టిలిటీకి కొత్త ప్రమాణాలు పాటిస్తుందని తెలిపారు. పురుషుల ఫర్టిలిటీ టెస్టింగ్ను సాధారణ ఆరోగ్య పరీక్ష మాదిరిగానే వేగవంతంగా, సమర్థవంతంగా మార్చగలదన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. సంతానోత్పత్తి బాధ్యత మహిళలదని మాత్రమే కాదని ఇద్దరి భాగస్వామ్య బాధ్యతగా గుర్తించాలని డాక్టర్ జ్యోతి సూచించారు. ఈరోజు మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్లో ఎప్పుడు కపుల్స్, పిల్లలు లేక బాధపడే కపుల్స్కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అనమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లం అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అనమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయటానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్. సో ప్రాబ్లమ్ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్ లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ దీనివల్ల ఎంతో మంది కపుల్స్కి నిజమైన ప్రాబ్లం తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. సో ఆల్సో ఈ మనము లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం. 49 ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్కి మనకు అవార్డు కూడా వచ్చింది. సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్కి బెనిఫిట్ అవుతుంది. రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం మేల్స్ దా ఫీమేల్స్ దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా మనకి ఉంది అన్నమాట. ఇవి 360 degrees తెలంగాణ రౌండప్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.